సినిమాయ నమః. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ప్రస్తుతం మార్కెట్‌లో చూసుకుంటే 'నేచురల్ స్టార్' నాని నటించిన హిట్ 'ద థర్డ్ కేస్' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్‌గా కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం డ్రై సీజన్ నడుస్తుంది. సమ్మర్ అంటే హాలిడే సీజన్ అయినప్పటికీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి గత కొన్ని రోజులుగా డ్రై సీజన్ నడిచింది. ఆ డ్రై సీజన్‌కి ఎండ్ పలుకుతూ థియేటర్స్‌కి 'నేచురల్ స్టార్' నాని ఆడియన్స్‌ని పుల్ చేయగలిగాడు. ఇది సంతోషించాల్సిన విషయం. కాకపోతే ఈ సంతోషం ఎన్ని రోజులుంటుంది అనే విషయానికి సంబంధించి కొంత ఆసక్తికరమైన చర్చ నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే పర్మనెంట్ కాదు. మండే నుంచి హిట్ 3కి సంబంధించి కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ పడే అవకాశం కనపడుతుంది. ఎందుకు స్పీడ్ బ్రేకర్స్ వచ్చే అవకాశం ఉంది? మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోలో. తర్వాత ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌కి సంబంధించి యునానిమస్ టాక్ అయితే రాలేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సినిమా బావుందన్నారు. ప్రస్తుతం ఉన్న కండిషన్‌లో చూసుకుంటే థియేటర్స్‌ని సేవ్ చేయడానికొచ్చిన రక్షకుడే ఈ సినిమా. అక్కడి వరకు ఒప్పుకోవచ్చు. కానీ సినిమాలో ఉన్న కంటెంట్‌కి సంబంధించి, డైరెక్షన్‌కి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ వినబడుతున్నాయి. స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ వినబడుతున్నాయి. 'నాని' గురించి మాత్రం కంప్లెయింట్స్ లేవు. 99% అర్జున్ సర్కార్ క్యారెక్టర్‌ని అందరూ యాక్సెప్ట్ చేశారు. 'నాని' పెర్ఫార్మన్స్‌ని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే సినిమాలో ఉన్న కంటెంట్‌ని, డైరెక్షన్‌ని మాత్రం చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. ఓకే. ఇవి ఎప్పుడూ ఉండేవే. ప్రతిసారి అందరి ఒపీనియన్‌లు ఒకే రకంగా ఉండాలనేమి లేదు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేన్నైతే యాక్సెప్ట్ చేస్తారో దాన్ని బట్టి సినిమా రిజల్ట్ డిసైడ్ అవుద్ది. పోతే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. అదేమిటి అంటే హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. 'శైలేష్ కల్ను' ఈ సినిమాలో తను ప్రామిస్ చేసి చేయిందేమీ లేదని చెప్తాను నేను. హిట్ 1లో ఏదైతే చేశాడో, హిట్ 2లో ఏదైతే చేశాడో, హిట్ 3లో కూడా అలాగే చేశాడు. తన డైరెక్షన్‌లో ఎక్కడ మార్పు రాలేదు. ఇంకా చాలామంది రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. 'సైంధవ్' కంటే బెటర్‌గా తీశాడు హిట్ 3 అని. నిజమే అది. 'సైంధవ్‌లో' చాలా మిస్టేక్‌లున్నాయి. స్క్రిప్ట్ వైస్, స్టోరీ వైస్, డైరెక్షన్ వైస్ చాలా మిస్టేక్‌లున్నాయి. అవి లేవు హిట్ 3లో. చాలా జాగ్రత్తగా తీశాడు. ముఖ్యంగా 'అర్జున్ సర్కార్' క్యారెక్టర్‌ని ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశాడు. ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేశాడు. 'నానికి' మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వటానికి స్కోప్ ఇచ్చాడు 'అర్జున్ సర్కార్' క్యారెక్టర్‌తో. అది హెల్ప్ అయింది. అదే స్పెషల్ అయింది. అదే హైలైట్ అయింది ఈ సినిమాకి. కంటెంట్ గురించి చాలామంది అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏమని? హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషను, 'స్క్విడ్ గేమ్' ఇన్స్పిరేషను అనేసి. నేనైతే ఈ విషయానికి సంబంధించి పూర్తిగా అందరితో ఏకీభవించను. ఎందుకంటే 'స్క్విడ్ గేమ్' ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో ఉన్నది చాలా తక్కువ. సర్వైవల్ థ్రిల్లర్స్ హాలీవుడ్‌లోనే కాదు, వేరే దేశాల్లో కూడా వచ్చాయి. చాలా స్ట్రాంగ్ కంటెంట్ సర్వైవల్ థ్రిల్లర్స్ వచ్చాయి. వాటన్నిటి ఇన్స్పిరేషన్ ఉంది 'శైలేష్ కల్నో' మీద. ఒక్క సినిమానే, ఒక్క కథనే, ఒక పాయింట్‌నే తను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమాని తీశాడు అని చెప్పడానికి లేదు. 'స్క్విడ్ గేమ్' అయితే కాదనే చెప్తాను నేను. ఎందుకంటే 'స్క్విడ్ గేమ్‌లో' జరిగేది వేరు. అక్కడ జీవితం మీద విరక్తొచ్చేసింది. బతకాలని అనుకోవట్లేదు. అలాంటి వాళ్ళని క్యాప్చర్ చేశారు. అమాయకుల మీద ఉన్మాదం జరిగిందక్కడ. కానీ ఈ సినిమాలో చూస్తే సైకోలందరూ కూడా ఒక గ్రూప్ అయ్యారు. వాళ్ళ ఉన్మాదాన్ని వేరే రకంగా సొసైటీ మీద చూపిస్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. 'స్క్విడ్ గేమ్‌లో' ఉన్న కంటెంట్‌కి, ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌కి. సీటీకే క్యాప్చర్, టార్చర్ అండ్ కిల్. ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా సైకోలు. భయంకరమైన ఉన్మాదులు. ఈ సొసైటీ మీద వాళ్ళకి విరక్తొచ్చింది. ఈ సొసైటీ మీద వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారు. 'స్క్విడ్ గేమ్' అలా గాదు. అందులో ఉన్న కాన్సెప్ట్‌కి చాలా తేడా ఉంది. ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్‌తో పోల్చుకొని చూసుకుంటే. ఒకచోట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని గ్యాదర్ చేశారు. వాళ్ళతో ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు అనేది సిమిలారిటీగా ఎప్పుడూ తీసుకోకూడదు. 'స్క్విడ్ గేమ్‌లో' జరిగిందంతా కంప్లీట్ వేరే రకమైన గేమ్. ఇక్కడ గేమ్ గాదు. అలా గ్యాదర్ అయిన సైకోలందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఓ గెట్ టుగెదర్ అది. వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకుంటున్నారు. వాళ్ళు సొసైటీ మీద ఏదైతే ఉన్మాదం చేస్తున్నారో దాన్ని సమర్థించుకుంటున్నారు. అలా జరిగిందే తప్పించి 'స్క్విడ్ గేమ్‌లో' మాదిరి అమాయకమైన మనుషుల్ని పట్టుకొని వాళ్ళతో సంబంధం లేకుండా దారుణంగా చంపేయటాలు ఈ ప్రాసెస్ లేదు. ఇక్కడ కొంతమంది మనుషుల్ని క్యాప్చర్ చేసి వాళ్ళ ఉన్మాదాన్ని తీర్చుకుంటున్నారు. వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని మనందరం గమనించాలి. కాకపోతే అసలు మనం మన దగ్గరున్న టాలెంట్‌ని, మన దగ్గరున్న రిఫరెన్స్‌లని పట్టించుకోకుండా హాలీవుడ్ అని, ఆ దేశం అని, ఈ దేశం అని రిఫరెన్స్‌లకెళ్ళిపోతున్నారు. నేనైతే ఈ సైకో బ్యాచ్ అందరిని చూస్తే వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అవ్వటం చూస్తుంటే, వాళ్ళ ఉన్మాద చర్యలు చూస్తుంటే మాత్రం గుర్తొచ్చింది ఒకటే. మన తెలుగులోనే హాలీవుడ్ డైరెక్టర్స్‌కి, హాలీవుడ్ ఆలోచనలకి ఏమాత్రం తగ్గని టాలెంట్ 'చంద్రశేఖర్ ఎల్‌ఏడి' గారు. ఆయన అనుకోకుండా ఒకరోజు సినిమా తీశారు. అందులో కూడా ఈ తరహా సైకో గ్రూప్ ఉంది. వాళ్ళందరూ కూడా ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తారు. ఆ తరహా ఉన్మాదులున్నారు. ఆ తరహా స్టోరీ పాయింట్ ఉంది ఈ సినిమాలో. దాన్ని ఎవరు కూడా అసలు పట్టించుకోవట్లేదు. దాని గురించి ఎవరు డిస్కస్ చేయట్లేదు. అంటే బెస్ట్ కంటెంటు, బెస్ట్ పాయింట్సు, బెస్ట్ థాట్సు వేరే చోటే ఉంటాయి గానీ, మన దగ్గర ఉండవనా? ఎందుకని 'చంద్రశేఖర్ ఎల్‌ఏటి' గారి అనుకోకుండా ఒకరోజు సినిమాని డిస్కషన్‌లోకి తీసుకురావట్లా? చాలా రోజుల క్రితమే ఇలాంటి పాయింట్‌తో ఒక ఇంట్రెస్టింగ్‌గా కథని చెప్పారు.
నిజంగా అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్రిల్లర్స్‌కి సంబంధించి ఒక కల్ట్ ఫిల్మ్ అది. దాని గురించి ఎందుకు డిస్కషన్ తీసుకురావట్లా? 'స్క్విడ్ గేమ్' అంటారు, ఆ సర్వైవల్ థ్రిల్లర్ అంటారు, ఈ సర్వైవల్ థ్రిల్లర్ అంటారు. అలాంటి కంటెంట్‌ని ఎప్పుడో టచ్ చేసి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు 'చంద్రశేఖర్' ఏలేది. ఇక 'హిట్ 3' మూడో రోజు కలెక్షన్స్ విషయానికొస్తే, మూడో రోజు సినిమా యూఎస్ఏలో వండర్‌ఫుల్‌గా పెర్ఫార్మ్ చేసింది. $1.9 మిలియన్ దాటేసింది. సండే వచ్చే కలెక్షన్‌లతో $2 మిలియన్ క్లబ్‌లో కూడా జాయిన్ అయిపోద్ది. సండే వచ్చే కలెక్షన్‌లతో అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంటది. హిట్ స్టేటస్ తెచ్చుకుంటది. ఆ తర్వాత ప్రాఫిట్స్ తీసుకుంటది. ఖచ్చితంగా యూఎస్ఏలో మాత్రం 'హిట్ 3' బంపర్ ప్రాఫిట్స్‌ని అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇవ్వనుంది. 2 తెలుగు స్టేట్స్ విషయానికొస్తే శనివారం నాడు రిపోర్ట్ అయిన కలెక్షన్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే ఫ్రైడే వర్కింగ్ డే అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. సాటర్డే హాలిడే కాబట్టి ఫ్రైడే కంటే కొంచెం ఎక్కువగానే కలెక్షన్స్ రిపోర్ట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. కానీ అలా జరగలేదు. అటు నైజాంలో గాని, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గాని 2 చోట్ల ఎక్స్‌పెక్టేషన్స్ కంటే రవ్వంత కలెక్షన్స్ తగ్గాయి. రవంత పెరుగుతాయనుకుంటే రవంత తగ్గాయి. ఎందుకు జరిగింది అనేది కొంచెం విశ్లేషించాల్సిన మ్యాటరే. శుక్రవారం నాడు 6,00,00,000 షేర్ పడింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. శనివారం నాడు చూసుకుంటే 5,50,00,000 షేర్ పడింది. 50,00,000 షేర్ తగ్గింది. ఒక కోటి ఎక్కువ వస్తదనుకుంటే 50,00,000 తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది విశ్లేషించాలి. ఆదివారం నాడు వచ్చే కలెక్షన్‌లు చూసి ఆ తర్వాత విశ్లేషిద్దాం. నైజాం వరకు 3,50,00,000 షేర్ వస్తది అనుకుంటే, మూడో రోజున 2,80,00,000 షేరే వచ్చింది. కాకపోతే నైజాం వరకు డోకా లేదు. నియర్ టు బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. ఆదివారం నాడు వచ్చే కలెక్షన్‌లతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది. కాకపోతే ఎక్స్‌పెక్ట్ చేయటం ఎక్కువ జరిగింది. ఎందుకంటే ట్రెండింగ్ అలాగే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. సో, 3,50,00,000 షేర్ వస్తదని అనుకోవడం జరిగింది. కానీ రాలా. 2,80,00,000 వచ్చింది. నైజాం వరకు సినిమా టోటల్‌గా రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ 3 రోజుల్లో చూసుకుంటే నియర్లీ 11,00,00,000 ఉన్నాయి. ఇంకో 2,00,00,000 షేర్ అక్కడొస్తే సినిమా హిట్ స్టేటస్ తీసుకుంటది. సండే వచ్చే కలెక్షన్‌లతో అది అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే రాయలసీమలోను, ఉత్తరాంధ్రలోను సినిమా ఇంట్రెస్టింగ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఆ 2 ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. చాలా వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. కానీ నెల్లూరులో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈస్టు, వెస్టు, గుంటూరు, కృష్ణా ఈ 4 ఏరియాల్లో మాత్రం సినిమా అనుకున్నట్టుగా పెర్ఫార్మ్ చేయట్లేదు. ఇంకొంచెం యాక్టివ్‌గా, ఇంకొంచెం ఇంప్రెసివ్‌గా పెర్ఫార్మ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి అంటే ఈ సినిమాకి పోటీ ఇచ్చే సినిమాలు రావట్లేదు రాబోయే రోజుల్లో కూడాను. సో, లాంగ్ రన్‌కి అవకాశం ఉంది. కొంచెం ఎక్కువ రోజులు తీసుకొనైనా సరే, ఆ ఏరియాలో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అది అడ్వాంటేజ్. ఏదైనా కాంపిటీషన్‌కి ఒక మంచి సినిమా వచ్చిందంటే మాత్రం కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా వెస్ట్, ఈస్ట్, గుంటూరు, కృష్ణా ఈ ఏరియాల్లో సినిమా లైట్‌గానైనా లాస్‌లు చూసే పరిస్థితి. అదే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అది హెల్ప్ అవుతుంది. కానీ సాటర్‌డే మాత్రం కంపేర్ చేసిన దానికంటే కలెక్షన్స్ తగ్గాయి. ముఖ్యంగా ఆ 4 ఏరియాల్లో. అందుకనే ఒక పెద్దాయన ట్వీట్ పెట్టారు. అమెరికాలో కాదు నాని ప్రమోట్ చేయాల్సింది ఈ 4 ఏరియాల్లో అని. నిజమే అది. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ కొంత ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నాని ఆ ఏరియాలో తిరిగితే ఖచ్చితంగా కొంచెం హెల్ప్ అవుతది సినిమాకి. టోటల్‌గా చూసుకుంటే సినిమా 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు రిపోర్ట్ చేసిన షేర్ 25,00,00,000 దాటింది. గ్రాస్ 40,00,00,000 దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా టోటల్‌గా 3 రోజుల్లో రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే మూవీ టీమ్ లెక్కల ప్రకారం పోస్టర్ మీద వేసిన నంబర్ అయితే 82,00,00,000. ట్రాకర్స్ 75,00,00,000 అలా ఏస్తున్నారు. ఎలా ఏసినా సరే సినిమా అయితే ఇంట్రెస్టింగ్‌గా కలెక్షన్స్ రిపోర్ట్ చేసిందనే చెప్పాలి. టోటల్ 3 రోజుల కలెక్షన్‌ల షేర్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 40,00,00,000 దాటేశాయి. ఆదివారం నాడు వచ్చే కలెక్షన్‌లతో 95% ఇన్వెస్ట్‌మెంట్ అయితే రికవరీ అయిపోద్ది అన్ని చోట్ల. ఓవరాల్‌గా సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. రాకపోయినా మండే వచ్చే కలెక్షన్‌లతో ఖచ్చితంగా ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఓవర్సీస్ అయిపోతది, నైజాం అయిపోతది, రాయలసీమ అయిపోతది, ఉత్తరాంధ్ర అయిపోతది. మిగిలిన ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ రన్ సినిమా వీక్ డేస్‌లో కూడా చూపెట్టాలి. వీకెండ్ వరకు మాత్రం ఇంట్రెస్టింగ్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది 'హిట్ 3 ది థర్డ్ కేస్'. ఇక వీక్ డేస్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తది అనే దాన్ని బట్టి సినిమా కంటెంట్‌ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి స్పష్టత వస్తది. చూద్దాం ఆ స్పష్టత ఎలా ఉంటుందో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.